విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో క్వాలిఫైడ్ డిఎస్సి అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ప్రకటించిన సమయానికన్నా ముందే మెగా డిఎస్సి ఫలితాలను విడుదల చేయడం హర్షణీయమని క్వాలిఫైడ్ డిఎస్సి అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. రాజాంలో విజేత డిఎస్సి శిక్షణ కేంద్రంలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంక్ అంటే 88.57 మార్క్స్ వచ్చాయండి. స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంకు, డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ డ్రీమ్ని నిజం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కుమార్ గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలండి. ఎందుకంటే 2019 నుంచి మేము చదువుతున్నామండి. గత ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ వాళ్ళు 5 ఇయర్స్లో మాట ఇచ్చి మాట తప్పారండి. కానీ ఈ ప్రభుత్వం మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి మా కళని నిజం చేశారండి. దాని తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఎస్ఏ సోషల్ విభాగంలో 85.36 మార్కులు స్కోర్ చేయగలిగాను. ఇంతవరకు డిఎస్సి 2018 నుంచి ఏ డిఎస్సి లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాదే పిల్లలందరికీ అనుగుణంగా 16,347 పోస్టులు తీశారు. అందుకు నారా లోకేష్ గారికి మా సంస్థ తరపున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. డిఎస్సి ఫైనల్ మార్క్స్లో 90.5 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా డైరెక్టర్ సార్ అప్పలరాజు సారు, మేడం శ్రీదేవి మేడం, ఇంకా నన్ను ఈ స్థాయిలో నన్ను సపోర్ట్ చేసిన మా అమ్మ నాన్నలకి, మా కుటుంబానికి, మా హస్బెండ్కి, మా అత్త మామలకి నేను ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళు ఎంతో నన్ను సపోర్ట్ చేయబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిలో ఉండడానికి మనం నిరూపించుకోవాలంటే ఒక డిఎస్సి ఉండాలి కదండి. మనం రాయాలంటే ఆ డిఎస్సి వేసిన, ఇంత మంచి పోస్టులతో డిఎస్సి వేసిన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నాన్న కళ ఏంటంటే చిన్నప్పటి నుంచి నన్ను మంచి టీచర్గా చేయాలని. అదే నా డైట్ 2018 to 20 కంప్లీట్ అయింది. అప్పటి నుంచి కూడా డిఎస్సి కోసమే చదువుతున్నాం. 5 ఇయర్స్ అయింది, ఏ నోటిఫికేషన్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి మాకు 16,347 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. నా డిఎస్సి మార్క్స్ 93.96 సార్. ఈరోజు నేను ఈ స్థాయిలో నిల్చున్నానంటే కారణం మీరు నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే. ఈరోజు మా నాన్న కళని నేను నెరవేర్చగలిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అండ్ థ్యాంక్ యూ నారా లోకేష్ సార్, థ్యాంక్ యూ.